హలో అందరికీ. తెలంగాణలో సర్వపిండి తెలియని ఇల్లుంటదా అండి? సో, మా ఆయనైతే లాస్ట్ వీక్ సొరకాయ తెచ్చాడు. అది అయితే కర్రీ కోసమని తెచ్చాడు. బట్ నేను వండలేదు. అదైతే మంచిగా ముదిరిపోయిందండి. ఇంక చేసేదేం లేక దాంతోటైతే సర్వపిండి పెడదామనేసి ఇంక సొరకాయని మంచిగా తురిమి పెట్టుకున్నాను. మిక్సీ పట్టే బదులు సొరకాయని మంచిగా తురుముకుంటేనే టేస్ట్ సూపర్ ఉంటదండి. అంటే సొరకాయ తురుము పంటికి తగులుతుంటుంటది. అండ్ ఇక్కడ తురిమేటప్పుడైతే చాలా టైం తీసుకుందండి. పర్లేదనేసి తురిమాను. ఎందుకంటే టేస్ట్ ముఖ్యం కదా మనకి. ఎంత టైం అయినా పర్లేదనేసి ఇంక మంచిగా తురిమాను. చిన్నప్పుడైతే మా అమ్మ సొరకాయ సర్వపిండి పెట్టేది. కాకపోతే సర్వపిండి బదులు సొరకాయ గారెలు చేసేదండి. కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటది. సో, నేనైతే ఫస్ట్ అదే ప్లాన్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇక పిల్లలు కూడా తింటారు కదా! ఆయిల్ ఎందుకనేసి ఇంక మెల్లగా సర్వపిండి అయితే చేస్తున్నాను. నేనైతే వాటర్ యాడ్ చేయలేదండి. అందులోనే పచ్చిమిర్చి పేస్ట్, పల్లీలు, నువ్వులు, పిండి అన్నీ మిక్స్ చేసి, కొత్తిమీర అన్నీ మిక్స్ చేసి మంచిగా పెట్టుకుంటాను. అండ్ ఇంక ఈ హోల్స్ అయితే ఎందుకు పెడతారో తెలీదండి. మా అమ్మ పెడితే నేను పెడుతున్నాను అంతే.